కడియపులంక నర్సరీలో ఆపరేషన్ చిరుత కొలిక్కి రాలేదు. 60 మంది ఫారెస్ట్ సిబ్బంది 8 బృందాలుగా చిరుత కోసం అన్వేషిస్తున్నారు. అయితే చిరుత జాడ మాత్రం కానరాలేదు. 20 ట్రాప్ సీసీ కెమెరాలు బోన్లలో ఎక్కడా చిరుత జాడ చిక్కలేదు. కడియం నర్సరీ ప్రాంతాల్లో రైతులకు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది చిరుత. ఫారెస్ట్ అధికారుల బోనుకు చిక్కుతుందా లేదా అని స్థానికులు భయపడిపోతున్నారు. అసలు చిరుత కడియం నర్సరీ ప్రాంతం నుంచి మరొక చోటికి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. గత 2 రోజులుగా చిరుత ఆనవాళ్లు దొరకలేదని డిఎఫ్ఓ భరణి తెలిపారు. వర్షం కారణంగా పాదముద్రలు ఏర్పడడం లేదన్నారు. చిరుత గోదావరి లంక వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. చిరుత కోసం 4 బోన్లు, 40 ట్రాప్ కెమెరాలను, 4 సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక మత్ ఇంజెక్షన్ ఇచ్చేందుకు టీం కూడా సిద్ధంగా ఉందన్నారు. తమ లోపం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న చివరిసారిగా చిరుత పులి కెమెరాకి చిక్కింది. నర్సరీల రైతుల ఆపరేషన్లో సహకరిస్తున్నారని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. నేడు గోదావరి లంక పరిసరాల్లో చిరుతపులి జాడ కోసం తనిఖీలు నిర్వహిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిరుత జాడైతే ఇప్పటి వరకు దొరకలేదు. దీనికి సంబంధించి ఆ ప్రాంత వాసులైతే భయాందోళనకు గురవుతున్నారు. ఆ సీసీ కెమెరాల్లో కనిపించి ఇప్పుడు వర్షం కారణంగా దాని పాదముద్రలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఆ చిరుత ఎటువైపు వెళ్ళింది అనేది ఏదైనా ఆధారాలు ఉన్నాయా? చెప్పాలంటే చిరుత గత 28 రోజులుగా అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పాలి. ఒకవైపు స్థానికులు, నివాసితులు, ఇక్కడ నర్సరీ రైతులు కావచ్చు, ఇక్కడ దివాన్ చెరువు గ్రామాల ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, చిరుత సంచారంతో చాలా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కంటి మీద కొనుక్కు లేకుండానే గడుపుతున్న రాత్రులు కూడా కడియం నర్సరీలో గత 5 రోజులుగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే 20 ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా, అలాగే సీసీ కెమెరాలు, సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ తో కూడా పర్యవేక్షణ చేశారు. అయినప్పటికీ కూడా దాని జాడ తెలియలేదు. వర్షం పడటంతో మొన్న రాత్రి అది ఎక్కడ తిరుగుతుంది ఏంటనేది పాదముద్ర కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అది మరొక చోటికి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఆలమూరు మండలం వైపు కానీ, మండపేట వైపు కానీ వెళ్ళిందని చెప్పేసి నేను పుకార్లు పుట్టిస్తే అక్కడ పాదముద్రలు ఉన్నాయని చెప్తే అటవీ శాఖ అధికారులు కూడా వెళ్లి తనిఖీ చేశారు, పాదముద్రలు సేకరించారు. అయితే అవి ఏవి కూడా చిరుతపులి పాదముద్రలు కావు. అయితే ఈ బురిలంక, కడియం లంక సమీపంలోనే పంట కాలువ దారితే గోదావరి ఉంటుంది. గోదావరి లంకలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ జింకలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం అంట. అయితే ఈ అటువైపు కూడా వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నిన్న ఒక నిర్ణయానికి వచ్చి, కొంత అనుమానంతో ఆ నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఈ లంక గ్రామాల్లో తనిఖీలు మొదలు పెట్టారు. అయితే ఇది గడ్డి ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉంటాయి. అది ఎక్కడైనా నెక్కు ఉంటే కనుక దగ్గరికి వెళ్ళి పరిస్థితి తప్ప తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు గోదావరి లంకల్లో తనిఖీలు, బుర్లంక, కడిపలంక సమీపంలో గోదావరి లంకల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితుంది. అయితే రాజమండ్రి సమీపంలో దివాన్ చెరువులోనే అభయారణ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మీద కానీ, అలాగే గేదెలు, అలాగే పశువుల మీద కానీ దాడి చేసిన పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు కడియం నర్సరీలో కూడా ఎవరి మీద, మనుషుల మీద కానీ, పశువుల మీద కానీ దాడి చేయలేదు. అయితే దానికి సంబంధించిన కుక్కలు, పందులు ఆహారం తింటూ వస్తుంది. దానికి సంబంధించిన ఆహారం పూర్తిగా దొరుకుతుంది కాబట్టి జనవాసాల మీద పడలేదని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏదైనా కానీ చిరుత సంచారం మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎటు తిరిగి ఎక్కడికి వస్తుందో, ఏ గ్రామానికి వస్తుందో అని చెప్పి కొంత ఆన్లైన్ అయితే అనుకుంటే దాన్ని త్వరగా పట్టుకునే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా అటవీ శాఖ అధికారులని విజ్ఞప్తి చేసిన పరిస్థితుంది. అయితే మరోవైపు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటున్న ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు బహిరంగ ప్రదేశంలో, జనారణ్యంలో ఎక్కడైనా సరే అది నెక్కుంటే కనుక మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని పట్టుకోవడానికి కూడా అంతా సిద్ధంగా ఉంచారు. అయితే అది జాడ కనబడకపోవడంతో అది ఎలా పట్టుకోవాలన్న దాని మీద కొంచెం తరపట్టు కూర్చున్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులకు ఏర్పడింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే అభయారణ్యంలో, దివాన్ చెరువు అభయారణ్యంలో ఈ నెల 19వ తారీఖు తర్వాత
అది మళ్ళీ కెమెరాలకి చెక్కలేదు. అప్పటి నుంచి కూడా బయటికి అభయారణ్యం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కడియ నర్సుల్లో నెక్కింది. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఇప్పటి వరకు జాడ తెలియని పరిస్థితి గత 3 రోజులుగా. ఇది ప్రస్తుతం తాజాగా చిరుతపులి సంచారం మీద ఉన్న పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మారేడుమిల్లి వైపు ఏమైనా వెళ్ళిపోయిందా లేకపోతే మరొక చోట ఉందా అనేది దాని పాదముద్రలను బట్టే ఫారెస్ట్ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎక్కడికక్కడే గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పాదముద్రల కోసం కూడా అన్వేషణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.